నాకే గనక కోపం వస్తే నీ అంతు తేలుస్తా. ఏమనుకుంటున్నావు? ఏం తమాషా చేస్తున్నావా? ఇది నీ ఇల్లు కాదు, నా స్టూడియో. నేను ఇక్కడే మాట్లాడతా. నేను చెప్పింది నువ్వు వినాలే. నడిమి ఇంట్లో నువ్వేంది, నీ లెక్కెంత? ఏయ్ ముయ్యు నోరు, మళ్ళా మాట్లాడుతున్నావు ఇంకా? ఇగో గీ మనిషిని చూసినాక నాకైతే గిట్లనే అనాలనిపిస్తుంది. మీ ఇష్ట ప్రకారం మీకు పేపర్ ఉందని, ఒక అవినీతి పేపర్ ఉందని ఇష్టానుసారంగా సిగ్గు కూడా లేకుండా రాస్తూ మళ్ళీ మీరు మాట్లాడతారా? ఇలాంటి వాళ్ళు అవసరం ఉండడం చాలా రాష్ట్రానికి అరిష్టం అధ్యక్ష. పేపర్లు చేసే పనులు పేపర్లు చేస్తూ ఉంటాయి, మనం చేసే పనులు మనం చేస్తాం. ఈనాడు ఏం చేసింది, ఆంధ్రజ్యోతి ఏం చేసింది, సాక్షి. సభ్యత లేదు మీకు. మా సభ్యులు ఇట్లే ఉంటాం. మీ కథ ఏంటో తెలుస్తాం, మీ కథ ఏంటో తెలుస్తా. వదిలిపెట్టండి మిమ్మల్ని. పిచ్చాట్లో వద్దండి, పోయి కూర్చోండి ముందుగా. మాట్లాడతారు. ఇడుపుల పాయ కాదు, లోటస్ పాండ్ కాదు. పిచ్చి పిచ్చి పట్టిన మీకు కూర్చోండి. ప్రజా వ్యతిరేక విధానాలు కాదు, సిగ్గు లేదు, మీరు మనుషులు కాదు. ఇగేమున్నది, అటు పంక పాటోళ్ళు ఇటు సైకిల్ గుర్తోళ్ళు ఐసీకి తైసా అన్నట్టే చేసిర్రు. ప్లీజ్ కూర్చోండి అని స్పీకర్ సార్ ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు చెవిన పెట్టలేదు.